ఫ్రెండ్స్, ఈ మష్రూమ్ని ఫోర్క్ తోటి ఇట్లా గుచ్చుకొని ఈ సాస్లో ఇలా ముంచుకొని తింటే ఉంటుంది. ఆహా! ఫ్రెండ్స్, ఫ్రెష్గా కొత్తిమీర అయితే కోసేసుకుందాము. ఓకే, ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా కూడా కోసేసుకుందాం. ఫ్రెష్ పుదీనా, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైస్ స్మైల్ ఫర్ ఎవర్. నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త రెసిపీతోటి. ఈరోజు అయితే ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంది. సో మష్రూమ్స్ తెచ్చుకున్నా నేను. అదేనండి మెయిన్ కోర్సు. తినే ముందు స్టార్టర్స్ తింటారు కదా, సో అట్లా స్టార్టర్ లాగా నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎట్లా చేసినానో అట్లా చేసి తిని చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఓకే, మరి దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దామా? పదండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ రోలు, రోకలి, దాని తర్వాత మార్కెట్ నుంచి తెచ్చుకున్న మష్రూమ్ హెడ్ సైజు పెద్దగానే తెచ్చుకోండి. ఓకే, ఫ్రెష్గా కోసుకున్న పుదీనా, ఫ్రెష్గా కోసుకున్న కొత్తిమీర, దాని తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా పెరుగు, 2 టీ స్పూన్స్ పెరుగు, ఉప్పు, సాల్ట్, ఒక 4 మిర్చి, ఇంకా ఒక 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా అల్లం అన్నమాట. సో ఇవేనండి, ఈ ఐటమ్స్ తోటే మనం ఈరోజు మష్రూమ్ స్టార్టర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నాకు ఈ మష్రూమ్ స్టార్టర్కి ఏం పేరు ఇవ్వాలో నాకైతే అర్థమైతే లేదు. సో మేబీ స్టఫ్డ్ మష్రూమ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోనండి, కానీ నా స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మష్రూమ్ ఉంది కదా, ఈ మష్రూమ్ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ కట్ చేసేసుకోండి. ఓకే, ఈ స్టెమ్ కట్ చేసేసుకోండి. సో స్టెమ్ తీసేసుకున్నాం కదా, ఇట్లా మనం మష్రూమ్స్ అన్నింటినీ చేసుకోవాలన్నమాట, 1 by 1. అదేనండి కాండము, దీన్ని కాండం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో స్టెమ్ అంటారు. ఈ స్టెమ్ని కట్ చేసేసుకోండి. ఓకే, మష్రూమ్స్ యొక్క పైన స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్ మొత్తం కట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఒక బౌల్లోకి, అదేనండి ఒక గిన్నెలోకి మొత్తం మష్రూమ్స్ అన్నీ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పెరుగు తీసుకోండి. ఓకే, పెరుగు తీసుకొని పెరుగు వేసేసేయండి. దాని తర్వాత చిటిక్కుడు సాల్ట్ అనమాట, కొంచెమే, చాలా చిటిక్కుడు సాల్ట్, ఎక్కువ కూడా వేయద్దు. ఓకే, చిటిక్కుడు సాల్ట్ వేసేసుకున్నా. సో దీన్ని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి. ఓకే, మొత్తం మ్యారినేట్ అయితే అయిపోయింది. సో దీన్ని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఓకే, అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుందాం. ఓకే, ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుందాము. దాని తర్వాత అల్లం కూడా వేసేసుకుందాము. దాని తర్వాత మిర్చి కూడా వేసేసుకుందాము. మిర్చి దంచేసుకుందాం. దాని తర్వాత పుదీనా, దాని తర్వాత కొత్తిమీర వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది దంచుకోవాలన్నమాట, బాగా కచ్చపిచ్చగా దంచుకోవాలి.
ఫ్రెండ్స్ దంచుకోవటం అయితే అయిపోయింది. ఓకే, కచ్చపిచ్చగా అయితే దంచేసుకున్నాను. చూడండి, కచ్చపిచ్చగా అయితే దంచేసుకున్నా. ఓకే, ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేద్దామంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాము. ఓకే, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ తోటి ఏం చేస్తానంటే మనం ఒక సాస్ తయారు చేసుకుందాము. ఓకే, సో సాస్ కోసం అని చెప్పి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక టీ స్పూను తెల్ల నువ్వులు తీసుకుందాం. ఓకే, ఇవి వేసేసుకుందాము బౌల్లో. నెక్స్ట్ ఒక టీ స్పూను డార్క్ సోయా సాస్, ఇది కూడా వేసేసుకుందాము. కొద్దిగా వెనిగరు, హాఫ్ టీ స్పూన్ వెనిగర్ అనమాట. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకున్నాము. ఓకే, దీంట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సాస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఓకే, దీన్ని లైట్గా హీట్ చేసుకుందాము లో ఫ్లేమ్లో. కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాం ప్యాన్ పైన. దాని తర్వాత మన మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకుందాం లైట్గా. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. ఓకే, దీనిపైన కొద్దిగా మూత పెట్టుకుందాం. ఓకే, ఒక్క 1 minute మూత పెట్టుకుందాం అంతే. సో దీన్ని ఒక సైడ్ అయితే ఫ్లిప్ చేయండి. ఒక సైడ్ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేయండి. మళ్ళీ ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఒక 2-3 minutes మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోకండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, కొద్దిగా దీంట్లో వాటర్ వస్తాయి అన్నమాట. వాటర్ని మనము వంచేసుకోవాలి. ఓకే, సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఫ్రై అయిన మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే దంచుకున్న అదే మిర్చి, ఎల్లుల్లిపాయ, పుదీనా, కొత్తిమీర అన్నీ దంచుకున్నాం కదా, ఇవి ఒక్కొక్కటి దీనిపైన పెట్టుకోండి. దీనిపైన అప్లై చేసుకోండి, మష్రూమ్ పైన అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఈ మష్రూమ్ పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోండి. ఇట్లా ఏవైతే మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోండి. సో ఫ్రెండ్స్ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో మష్రూమ్ స్టార్టర్ అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సాస్ కూడా రెడీగా ఉంది మనకి, డార్క్ సోయా సాస్ అనమాట. చూద్దాం ఇప్పుడు దీని టేస్ట్ అయితే చూద్దాము ఎట్లా ఉందో. ఓకే, మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, తినేద్దాం. మష్రూమ్ స్టార్టర్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇక తినేద్దాం దీన్ని. ఓకే, చూడండి ఎమ్మీ మష్రూము. ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ని ఫోర్క్ తోటి ఇట్లా గుచ్చుకొని ఈ సాసులో ఇలా ముంచుకొని
తింటే ఉంటుంది. ఆహా, బా, చాలా ఎమ్మెగా ఉంది. వావ్, సూపర్. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా పక్క నా స్టైల్లో మష్రూమ్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే, సూపర్ సూపర్, చాలా ఎమ్మెగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో టిల్ దెన్, సీ యూ విత్ అనదర్ న్యూ వీడియో, న్యూ రెసిపీ. మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్.